తెలంగాణలో కవిత అరెస్ట్ తర్వాత తన 1,000 కోట్ల ఆస్తుల్ని మరి సీజ్ చేయబోతున్నారా? సో ఈ అంశాన్ని మనకి ఇంకా క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోర్ట్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్తే మేడం, ఇప్పుడు చూస్తుంటే నిన్న మన కవిత గారి అరెస్ట్ జరిగింది. సో తనైతే ఢిల్లీకి తరలించారు. సో ఈ తరుణంలో తన 1,000 కోట్ల ఆస్తుల్ని మరి సీజ్ చేయబోతున్నారా? ఏంటి అసలు? ఖచ్చితంగా అమ్మ, ఏవైతే దొరికాయో, ఏవైతే వాళ్ళ ఇంట్లో సోదాల్లో దొరికాయో, సో అవన్నీ జప్తు చేయడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. అది కూడా కాకుండా ఆవిడకి విదేశాల్లో పలు కంట్రీస్లో కూడా తనకు 1,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇప్పుడు దుబాయ్ తీసుకోండి, బుజ్ ఖలీఫాలో తనకి ఫ్లాట్ ఉంది. ఆవిడ తెలంగాణ జాగృతి అని బతుకమ్మ దీని మీద ప్రతి దేశం కూడా వెళ్ళింది, బతుకమ్మలాడింది. సో వెళ్ళిన చోట వెళ్ళింది ఒక దానికి, చేసింది ఇంకో పని అనమాట. అంటే వెళ్ళిన ప్రతి చోట తన బతుకమ్మ అనే టైంలోనే తను ఏమేమి కొనాలి, ఏంటి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా ఉంటుందని ఒక ప్లానింగ్ కూడా తను ప్రిపేర్ అయ్యి వెళ్ళినట్టే. సో అవి దాని మూలాన ప్రతి చోట కూడా, ప్రతి దేశంలో వెళ్ళిన చోట్లంతా కూడా ఆస్తులు కొనటం, సో ఇన్వెస్ట్ చేయటం. సో ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక దేశంలో, ఈ దేశంలో ఇక్కడే ఉంచితే ఇంకా ఎక్కువ రేపొద్దున ఇలాంటి ఈడీ అటాచ్మెంట్సే కానీ, ఇట్లాంటి ప్రాబ్లమ్సే కానీ ఏవైనా ఉంటే మొత్తం పోద్ది కదా. సో అక్కడక్కడ ఇన్వెస్ట్ చేద్దామనే ఆలోచనలు కూడా వాళ్ళకి ముందు నుంచే ఉన్నాయి కాబట్టి, సో వెళ్ళిన దేశాల్లో కూడా చాలా వరకు వాళ్ళ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆస్ట్రేలియా కానీ, యుఎస్ కానివ్వండి, సింగపూరు, దుబాయ్, ఇలాంటి చాలా దేశాల్లో వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి. ఆ ఆస్తుల్ని ఇవన్నీ కూడా జప్తు చేస్తారా? ఇప్పుడు మన ఇండియాలో ఉన్నటివి వీళ్ళకి తెలుస్తున్నాయి, కానీ బయట దేశంలో ఉండేటివి జప్తు చేయగలుగుతారా? సో ఇది ఎలాంటి యాక్షన్ తీసుకుంటది, వాటి పరిస్థితి ఏంటి? కొన్ని 1,000 కోట్లు కాదమ్మా, లక్షల కోట్లే ఉంటాయి. ఇప్పుడు అంటున్నారు కదా, నిన్న నుంచి ఫ్లై అయినాయి, చాలా కోట్ల మనీ ఫ్లైట్లలో పట్టుకెళ్ళారు అని చెప్పి అంటున్నారు కదా. అంత డబ్బు ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడ పెట్టారు, ఏ దేశం తరలించారు, ఇక్కడ నుంచి ఎక్కడికి పంపారు అనేది ఒకటి తెలియాల్సింది ఉంది. సో ఇన్ని లక్షల కోట్లు ఏమయ్యాయి? సరే, లేడీస్ ఆడుకునే చిన్న బతుకమ్మ ప్రోగ్రామ్ కూడా, దానికి కూడా తిని ఫండ్స్ కలెక్ట్ చేసుకునేది చేసి, అది పేద ప్రజలు ఆడుకునే బతుకమ్మ ఇది, దాన్ని కూడా ఫండ్స్ కలెక్ట్ చేసి అది కూడా వీళ్ళే ఆడాలి. ఇంకొక మహిళకి ఇంకొకళ్ళకో అవకాశాలు కూడా ఉండవు, అది కూడా వీళ్ళే చేయాలి. అలా ఉన్నప్పుడు ఏంటి అసలు? ప్రతి చోట కూడా కుటుంబ పాలన నడిచింది కాబట్టి, ఇప్పుడు తెలంగాణ సొమ్ము అంతా నిలువు బడ్జెట్లో ఉన్న స్టేట్ అంతా ఈరోజు అప్పులు పాలైందంటే మొత్తం ఈ సొమ్మునంతా కాజేసింది బీఆర్ఎస్ పార్టీ. సో ఆ కుటుంబ పాలన, సో వాళ్ళ దగ్గరే ఉంది. లక్షల కోట్లు ఈరోజు అప్పులు చేసి ఈ తెలంగాణ మీద వచ్చిన మిగులు బడ్జెట్లో వచ్చిన సొమ్ములే కానివ్వండి, తెలంగాణ ప్రజల సొమ్ములే కానివ్వండి, మొత్తం కూడా వాళ్ళు దుర్వినియోగం చేశారు. వాళ్ళ సొంత అకౌంట్లకి, వాళ్ళ సొంత ఆస్తులకి, ఇలా పలు దేశాల్లో ప్రాపర్టీస్ కొనటము ఇలాంటివే చేసుకున్నారు. సో ఖచ్చితంగా వాళ్ళైతే మటుకు 1,000 కోట్లు కూడా కాదు, లక్షల కోట్లే తిన్నారు. అంటే ఇప్పటివరకు చూసుకున్నట్టయితే బీజేపీతోని అంటే తెర వెనకాల పొత్తుండడం వల్లనే మొన్న తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో ఆమె అరెస్ట్ పర్వం అయితే ఆగిపోయింది. ఇప్పుడు ఎంపీ సీట్ల కోసం అంటే తెలంగాణ ప్రజల మన్ననలు పొందడానికే బీజేపీ అరెస్ట్ని చేసింది అని చెప్పేసి కొంతమంది అయితే నమ్ముతున్నారు. ఇందులో వాస్తవం లేదంటారా? మరి అంటే మనం కూడా ఇక్కడ ఒకటి గమనించాలి, ఆవిడ కంటిన్యూ ప్రాసెస్ నడుస్తూనే ఉంది, ఈడీ కేసు అనేది. సో ఎక్కడ బ్రేక్ అయింది ఏమీ లేదు. సో తనని పిలుస్తున్నారు కూడా, తనని రమ్మని పిలుస్తున్నారు. సో తిని వెళ్ళలేదు. సో వెళ్ళుంటే 2 నెలలు ముందెళ్ళి ఉండాలి. సో వెళ్ళలేదు కదా, 2 months బ్యాకే పిలిచారు. సో వెళ్ళలేదు, అటెండ్ అవ్వట్లేదు. అంతకుముందు ఒకసారి పిలిచారు, తర్వాత వస్తానన్నారు. ఇట్లా ఎప్పుడు ప్రొలాంగ్ చేసుకుంటూ వస్తున్నారు కదా. సో ఇప్పుడు అవకాశం, వాళ్ళే ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే సాక్ష్యాధారాలు ఉండబట్టే ఇంత దూరం వస్తారు, అప్పటికప్పుడే కస్టడీలో తీసుకోగలిగారంటే కూడా కారణం అదే అయి ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు కస్టడీలోకి తీసుకుంటారనేది అయితే ఎవరైనా కూడా ఊహిస్తారు జనరల్గా. ఎందుకంటే తినే కానీ అక్కడికి వెళ్ళుంటే ఎలా ఉండేదో పరిస్థితి తెలియదు, కానీ వాళ్ళే ఇక్కడికి వచ్చారు కాబట్టి వాళ్ళకి ఎవిడెన్స్లు ఏమి కావాలో దొరికి ఉండొచ్చు. వాళ్ళకి అక్కడ కూడా తినే ముందు వెళ్ళినప్పుడు కూడా సెల్ ఫోన్స్ ఇచ్చింది. సరే, ఈవేళ రేపు టెక్నాలజీ ఎంతో ముందుంది. సో అక్కడ ఇంకేమైనా దొరికాయేమో.
సో ఏమైనా ఉండుండొచ్చు. సో అందుకని తను కూడా గెస్ట్ చేయలేదు ఇక్కడికి వస్తారని కూడా. తనకి షాక్ లాగే ఉండుంటుంది కవిత గారికైనా, గెస్ట్ చేయలేదు. సో సడన్గా వచ్చారు. సో వాళ్ళకి కావాల్సిన ఎవిడెన్స్ అవి, ఎందుకంటే వాళ్ళ హస్బెండ్, కవిత గారి హస్బెండ్ చాలా కంపెనీలు, చాలా చోట్ల ఇన్వెస్ట్మెంట్లు, మొత్తం మేనేజ్మెంట్ అంతా ఆయనే చేస్తారు. సో ఈవిడేమో లిక్కర్ కేసులో అంటే ఈవిడికి ఇక్కడ కాకుండా ఢిల్లీలో వచ్చి వేరే రాష్ట్రాల్లో కూడా తను ఇలాంటివి చేశారని అంటే ఇంకా మన తెలంగాణలో ఎంత చేసి ఉంటారో ఆలోచించండి, ఎన్ని స్కాములు చేసి ఉంటారో. అవన్నీ బయటకు వచ్చే అవకాశం ఉందంటే దీంతో పాటు వాటి పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందంటే వస్తాయి, తప్పకుండా వస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుంది, తీసుకోవాలి కూడా. తీసుకోకపోతే వాళ్ళు కుమ్మక్క అయిపోయారని ప్రజలు రేపు అనుకుంటారు. ఎందుకంటే గెలిచినప్పుడు ఎక్కడెక్కడ జరిగింది అని నువ్వు అపోజిషన్లో ఉన్నప్పుడు విమర్శించావు. అవును. సో నువ్వు సీఎం అయిన తర్వాత నువ్వు వాటి గురించి యాక్షన్ తీసుకోకపోతే మీరు కుమ్మక్క అయిపోయారని రేపు అంటారు. సో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఆ మిస్టేక్ చేస్తారని అనుకోవట్లేదు. ఆయన కూడా ఇక్కడ జరిగిన అవకతవకల్ని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇక్కడ ఏం జరిగాయి అనే దాని మూలన వాళ్ళు కూడా ఫర్దర్ యాక్షన్ అనేది అయితే ఉంటుంది. కంపల్సరీ స్టేట్ గవర్నమెంట్ కూడా తీసుకోవాల్సిన యాక్షన్ అయితే తీసుకుంటుందని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు దీని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి మేడం? అంటే కవిత గారి అరెస్ట్ తర్వాత తెలంగాణలో పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ మనుగడ అయితే కష్టంగా ఉంటుంది. ఎందుకంటే రెండు కేసుల్లోనూ కూడా వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ రెండు చోట్ల కూడా వాళ్ళు ముడిగా ఫ్యామిలీ మొత్తం, కుటుంబం మొత్తం కూడా కేసుల్లో ఇరుక్కుపోయారు. సో వాళ్ళందరూ బయట రావటం చాలా కష్టం. అప్పుడే వచ్చే పరిస్థితి కూడా కాదు. సో ఈసారి ఎవరైనా వదిలేశారా అని అంటే ఇప్పుడు ఈడీ వదిలిపెట్టిన రీజన్ ఏం చెప్తుంది, ఏం చెప్పాలి. సో ఇప్పుడు ఫ్రాడ్ జరిగింది, తను చేసింది అన్న దానికోసం అరెస్ట్ చేశారు. సో మీరు చేయలేదని చెప్పి వదిలేస్తారా? సో దానికంటూ ప్రాసెస్ అంటే మీరు చేయనప్పుడు ఎందుకు తీసుకెళ్లారు, ఇట్లాంటి పలు రకాల క్వశ్చన్స్ అయితే వస్తాయి కదా. అదేలాగా ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఉంది. సో స్టేట్ గవర్నమెంట్ కూడా జరుగుతున్నాయి కేసులు అంటున్నారు, అన్నీ జరుగుతున్నాయి. కాళేశ్వరం ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఇలాంటి వాటికంతా ఎంతెంత నష్టమైంది, ఇవన్నీ వీళ్ళు అపోజిషన్లో ఉన్న చెప్పిందే కదా. సరే ఇప్పుడు వీళ్ళు ఏమి యాక్షన్ తీసుకుంటారు, తీసుకోకపోతే వీళ్ళు కూడా కుమ్మక్కైనట్టే ఉంటుంది. సో కంపల్సరీ అయితే వీటి పరిణామం బీఆర్ఎస్ పార్టీకే మనుగడకు కష్టంగా ఉంటుంది. వీళ్ళు ఖచ్చితంగా అందరూ యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే ప్రజలకు రేపు పొద్దున వాళ్ళనే ఎలక్షన్కి రావాలి, వాళ్ళు జవాబుదారీతనం. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు వదిలేశారంటే రేపు వచ్చే 5 ఏళ్లలో వీళ్ళు కూడా తిన్నారు, వీళ్ళు పంచుకొని తిన్నారని ఇంకొక పార్టీకో ఇంకొకళ్ళకో అవకాశాలు వస్తాయి. సో ఖచ్చితంగా అయితే ఏ పార్టీ అయినా కూడా వాళ్ళకి గవర్నమెంట్ సొమ్ము ఎవరైతే తిన్నారో వాళ్ళ దగ్గర కక్కించాల్సిన బాధ్యత అయితే ఉంది. ఒకసారి అలాంటివి జరిగితే నెక్స్ట్ ఏ గవర్నమెంట్ ఫామ్ అయినా కూడా ఇట్లాంటి అవకతవకలు అయితే జరగదు. ప్రజల సొమ్ము ఇలా దుర్వినియోగం అయితే చేయరు. రైట్ మేడం.